కాళికాదేవి జ్యోతిష్యాలయం. కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక పులికేసి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు కాళికాదేవి దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్య, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలరు. కాల్ చేయండి 7415166726. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, కుంభమేళలో పూసలమ్ముకుంటూ కనిపించిన మోనాలిసా సోషల్ మీడియాలో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమెకి సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టగా కొద్ది రోజుల్లోనే మోనాలిసా జీవితం ఊహించని మలుపులు తిరిగింది. హిందీలో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్న సమయంలో ఆమె కేరళకి చెందిన ఫర్మాన్ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ వివాహం మొదటి నుండే వివాదాలకి కేంద్ర బిందువుగా మారింది. మోనాలిసా పెళ్లిపై ఆమె తల్లిదండ్రులు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆమెది లవ్ జిహాద్ అని కమెంట్స్ చేస్తే, మరోవైపు మోనాలిసా పెళ్లి నాటికి ఆమె వయసు 16 సంవత్సరాలని తేలడంతో ఆమె భర్తపై పోక్సో కేసు నమోదైంది. ఇక ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా మోనాలిసా ఆచూకీ కనిపించడం లేదని, రాజస్థాన్లోని అజ్మీర్లోని దర్గా దర్శనం కోసం వెళ్లిన సమయం నుండి మోనాలిసా కనిపించడం లేదని, ఎక్కడ వెతికినా దొరకడం లేదని ఫర్మాన్ ఖాన్ ఒక వీడియోలో తన ఆవేదనని వ్యక్తం చేయడంతో మోనాలిసా అదృశ్యం వెనుకున్న నిజమేంటనేది తెలుసుకోవడానికి ఇప్పుడు పోలీసులకి సవాలుగా మారింది. ఆమె స్వచ్ఛందంగా వెళ్లిపోయిందా, లేక దీని వెనక మరేదైనా కుట్రుందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే మోనాలిసా వయస్సు. జాతీయ షెడ్యూల్డ్ కమిషన్ జరిపిన విచారణలో మోనాలిసా మైనర్ అని, ఆమెకింకా పెళ్లి వయసు రాలేదని అధికారికంగా స్పష్టం చేసింది. ఇక అలా మైనర్ అని తెలిసినా కూడా మోనాలిసాని వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం కావడంతో ఫర్మాన్ ఖాన్ పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. ఇక అలా చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికి వీరిద్దరూ కలిసి మిస్సింగ్ డ్రామా ఆడుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అలా ఒకవైపు మైనర్ వివాహంపై చట్టపరమైన చర్యలు, మరోవైపు మోనాలిసా భర్త చెబుతున్న అదృశ్య వార్తలు, ఈ రెండింటి మధ్య మోనాలిసా క్షేమ సమాచారం ఇప్పుడు మిస్టరీగా మారింది. దీంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సీరియస్ గా తీసుకొని ఆమె ఎక్కడున్నా వెంటనే గుర్తించి రక్షణ కల్పించాలని పోలీసులకి ఆదేశించడంతో కుంభమేళ అమ్మాయి ఉదాంతం చివరికి ఎటు దారి తీస్తుందో అని నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. నిజంగానే మోనాలిసా కథ కేరళ స్టోరీ మూవీలాగే మారబోతుందా? ఇప్పటికీ ఫర్మాన్ ఖాన్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మోనాలిసాకి పెళ్లి చేసిన రాజకీయ నాయకులు ఇప్పుడు ఏం చెబుతున్నారు అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే, కేరళలో 2006 నుండి 2012 వరకు 32,000కి పైగా అమ్మాయిలు ఇస్లాం మతంలోకి మారడం, ముఖ్యంగా కేరళలో ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో పెళ్లికి ముందే గర్భవతుల్ని చేయడం, లేక తనని పెళ్లి చేసుకోవాలంటే ముస్లిం మతానికి మారాలని అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఎట్టకేలకి వారిని మార్చేసి ఆ తర్వాత వారిని సిరియా దేశానికో లేక ఉగ్రవాదులకి అమ్మేయడమో లేక వారితో వ్యభిచారం చేపించడం లాంటి పనులు చేసేవారని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఉమెన్ చాందీ అసెంబ్లీలో ఈ ఇష్యూ గురించి చెప్పగా ఈ విషయం అన్ని చోట్ల హల్చలైంది. ఇక ఈ ఇన్సిడెంట్ ఆధారంగానే ది కేరళ స్టోరీ అనే మూవీని తెరకెక్కించగా అందులో 5 అమ్మాయిలు ఒకే హాస్టల్లో కలిసి ఉండడం, అలా ISS లో అండర్ కవర్ గా పనిచేసే ఆసిఫా అనే అమ్మాయి ఆ హాస్టల్లో ఉండే అమ్మాయిలకి మాయమాటలు చెప్పి ఇస్లాం మతంలోకి మార్చే మిషన్ లో పనిచేయగా, అందులో భాగంగానే 2 ముస్లిం అబ్బాయిల్ని రంగంలోకి దించి వారి ద్వారా 2 హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ ఉచ్చులోకి దింపి రమీజ్ అనే ఏజెంట్ ద్వారా శాలిని అనే అమ్మాయిని గర్భవతిని చేయగా ఆమె తనని పెళ్లి చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటే అందుకు రమీజ్ తనని పెళ్లి చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని చెప్పగా అందుకు ఆమె ఒప్పుకొని మతం మారి తనతో సిరియాకి వెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్లో అరెస్ట్ అవుతుంది. ఇక ఈ ఇన్సిడెంట్ కేరళ రాజకీయ నాయకులకి తెలిసినా కూడా వారు లవ్ జిహాద్కి సపోర్ట్ చేశారని, అలా ఒక నెలకి 2500 మందికి పైగా అమ్మాయిలు ఇస్లాం మతంలోకి మారి ISI ఏజెంట్లకి వేశ్యలుగా మారి తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని ది కేరళ స్టోరీ మూవీలో మనం చూసాం. ఇక ఈ కోవలోనే మోనాలిసాని కూడా ఫర్మాన్ ఖాన్ షూటింగ్ జరిగేటప్పుడు లవ్ జిహాద్ లోకి దింపాడని, కానీ ఉన్నట్టుండి లవ్ జిహాద్ తెరపైకి రావడంతో పాటు సనోజ్ మిశ్రా మోనాలిసా తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఫర్మాన్ ఖాన్ తన ఐడియాని మార్చేసి ఇప్పుడు మోనాలిసాని ఇస్లాం మతం ప్రకారం పెళ్లి చేసుకుంటే హిందువుల ఆగ్రహానికి గురవుతానని భయపడి హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక గుడిలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో మొదటగా మోనాలిసా ఫర్మాన్ ఖాన్ పోలీసులని ఆశ్రయించి తామిద్దరం మేజర్లని, అందుకు సంబంధించిన ఆధార్ కార్డులని వారికిచ్చి తమకి పెళ్లి చేయమని అడగ్గా అప్పటికే మోనాలిసా నేషనల్ వైడ్ గా ఫేమ్ తెచ్చుకోవడంతో ఈ న్యూస్ కొద్దిసేపట్లోనే కేరళలో హల్చలైంది. దీంతో కేరళ అధికార ప్రభుత్వ నాయకులు, CPM నేతలైన మంత్రులు, రాష్ట్ర కార్యదర్శి నేతలు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఇద్దరికీ కేరళలోని అరన్మనూర్ శ్రీ నారాయణ గురు ఆలయంలో మార్చి 11న మీడియా సమక్షంలో మోనాలిసా ఫర్మాన్ ఖాన్ కి పెళ్లి జరిపించగా
ఈ ఇష్యూ కొద్దిసేపటికే వైరల్ అయింది. దీంతో డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈ పెళ్లి లవ్ జిహాద్ అని, మోనాలిసాకి ది కేరళ స్టోరీలో జరిగినట్లే జరగబోతుందని ఆగ్రహించగా, ఈ వార్తలపై మోనాలిసా స్పందిస్తూ మాది లవ్ జిహాద్ కాదని, హిందూ ధర్మం ప్రకారమే పెళ్లి చేసుకున్నామని, తనకి 18 ఏళ్లు నిండాయని ఒక ఐడి కార్డ్ని ప్రెస్ మీట్లో చూపించగా ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ మోనాలిసా 2025 కుంభమేళలో తన వయసు 15 ఏళ్లని చెప్పగా 2026కే 18 ఏళ్లు ఎలా వచ్చాయనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో ఇదే విషయంపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసా తండ్రి జాతీయ ఎస్టీ కమిషన్ని ఆశ్రయిస్తూ మోనాలిసాకి 18 ఏళ్లు నిండకుండానే ఫర్మాన్ ఖాన్ ఆమెకు బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేసుకున్నాడని, తమ కూతురికి ఫర్మాన్ ఖాన్ నుండి థ్రెట్ ఉందని ఫిర్యాదు చేయగా ఎన్సీఎస్టీ జరిపిన విచారణలో అసలు నిజాలు వెలుగు చూశాయి. ఈ కాల మధ్యప్రదేశ్లోని హాస్పిటల్లో రికార్డుల ప్రకారం మోనాలిసా పుట్టిన తేదీ 2009 డిసెంబర్ 4 కాగా వివాహం నాటికి ఆమె వయసు 16 ఏళ్లని నిర్ధారణ అయింది. దీంతో మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్లో మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదవగా, ఈ క్రమంలోనే ఫర్మాన్ ఖాన్ కి మోనాలిసాకి పెళ్లి చేసిన సిపిఎం నేతలపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ కుమార్ 10కి పైగా కేసులని నమోదు చేసి నకిలీ వయసు ధృవీకరణ పత్రాలని సృష్టించి మోనాలిసాకి ఫర్మాన్ ఖాన్ కి పెళ్లి చేశారని, వీరిపై ఎన్సీఎస్టీ అట్రాసిటీ నేరపూరిత కుట్ర కింద కేసులని ఫైల్ చేసి వారిని పదవుల నుంచి తొలగించాలని, ఇలాంటి వారిని జైలుకి పంపిస్తే మళ్ళీ ఇలాంటి చర్యలు చేయడానికి ఎవరూ సాహసం చేయరని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఫర్మాన్ ఖాన్ పై మైనర్ కిడ్నాప్, బలవంతపు పెళ్లి, పోక్సో కేసుని నమోదు చేసి ఫర్మాన్ ఖాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయగా, ఈ సమయంలోనే మోనాలిసా ఫర్మాన్ ఖాన్ మోనాలిసా ఆధార్ కార్డ్, బర్త్డే సర్టిఫికేట్ ఆధారంగా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా ఇష్టపూర్వకంగానే తమ వివాహం జరిగిందని, మొదట్లో తమ పెద్దలు కూడా తమ పెళ్లికి అంగీకరించారని, ఆ తర్వాత కొందరి ప్రలోభాలతో తనపై కేసు పెట్టారని, వారి ఆరోపణల్లో నిజం లేదని, జనవరిలోనే మోనాలిసాకి 18 ఏళ్లు నిండాయని ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టులో ఫర్మాన్ ఖాన్ పిటిషన్ వేయగా, వాదోపవాదనల్ని విన్న కోర్టు మార్చి 23న ఫర్మాన్ ఖాన్కి అరెస్టు విషయంలో తాత్కాలిక ముందస్తు బెయిల్నిచ్చింది. అయితే మధ్యప్రదేశ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు తమకి అనుమతించాలని హైకోర్టుకి విజ్ఞప్తి ఇచ్చిన హైకోర్టు మాత్రం మే 20వ తేదీ వరకు ఫర్మాన్ ఖాన్ని అరెస్ట్ చేయడానికి వీలు లేదని, ఈలోపు ఆమె నిజంగానే మైనరా లేదా ఆమె తల్లిదండ్రులు ఫర్మాన్ ఖాన్ని ఇరికించడానికి ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని సృష్టించారా అనే అంశంపై దర్యాప్తుని కొనసాగించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే అజ్మీర్లో ఉన్న దర్గాకి వెళ్లి దర్శించుకొని వస్తుండగా మోనాలిసా కనిపించట్లేదని, ఆమె కోసం అంతా గాలిస్తున్నానని ఫర్మాన్ ఖాన్ ఒక సెల్ఫీ వీడియోని పెట్టడంతో వీరిద్దరూ కేసు నుండి తప్పించుకునేందుకు డ్రామాలాడుతున్నారా, లేక మోనాలిసాని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక ఫర్మాన్ ఖానే లవ్ జిహాద్ పేరుతో మోనాలిసాని బార్డర్ దాటించేశాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక మోనాలిసా ఎప్పుడైతే మిస్ అయిందో అప్పటి నుండి అటు ఉత్తరప్రదేశ్, ఇటు కేరళ పోలీసులు ఆమె కోసం వెతకడం మొదలెట్టారు. దీంతో మోనాలిసా దొరికేంత వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి ఉండదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇన్సిడెంట్ ని చూసిన వారు మోనాలిసా ఎంత త్వరగా లైమ్ లైట్ లోకి వచ్చిందో అంతే త్వరగా తన జీవితాన్ని చిక్కుల్లోకి నెట్టుకొని పోలీస్ స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకుందని, ఆమె సురక్షితంగా ఉండాలని విషెస్ ని తెలియజేస్తున్నారు. మీరు ఈ ఇన్సిడెంట్ పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.